నెల్లూరు నగరంలోని స్టోనస్పేట సమీపంలో వెలసి ఉన్న కన్యకా పరమేశ్వరి దేవస్థానము నందు ఈ రోజు సాయంత్రం అర్బన్ ఆర్యవైశ్య ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని 1000 మందికి నిత్యవసర సరుకుల కిట్లను పంపిణీ కార్యక్రమాన్ని నారాయణ గ్రూప్స్ ఎడ్యుకేషన్ సీఈఓ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి చేతుల మీదుగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని సత్యనారాయణ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కొండా ప్రవీణ్, కోట గురుబ్రహ్మం, సత్యనారాయణ, షణ్ముఖరావు, రమేష్, హేమంత్, వెంకటేశ్వర్లు, ఆంజనేయులు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు, కన్యకా పరమేశ్వరి భక్తులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు. ఆర్యవైశ్యులకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించటం చాలా సంతోషకరంగా ఉంటుందని పాత్రికేయుల సమావేశంలో తెలిపారు. దానికి ఈరోజు ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ చిన్ని సత్యనారాయణ గారిని ముఖ్య అతిథిగా జరిగింది. అలాగే నారాయణ విద్యా సంస్థల ఎండి గారైన వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారిని, అలాగే శేఖు షణ్ముఖరావు గారిని, కోట గురుబ్రహ్మం గారిని, అల్లపోతు వెంకటేశ్వర గారిని, అలాగే సత్యం గారు, రమేష్ గారు, ఎంపీ ఆంజనేయ గారు, అలాగే మన కాలం శెట్టి హేమంత్ గారు, ఇలా కలిసి ఈ ప్రోగ్రామ్ ను చేయాలనే ఉద్దేశంతో మహిళా అధ్యక్షురాలు శ్రీకళ గారితో అందరితో సంప్రదించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈరోజు రాబోయే సంక్రాంతి సందర్భంగా నెల్లూరు ఆర్యవైశ్య, నెల్లూరు జిల్లా పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆర్యవైశ్యులు అందరూ కలిసి కట్టుకున్న కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో మొదటి వార్షికోత్సవం సందర్భంగా సంక్రాంతి కానుకగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేసేందుకు ఆలయ కమిటీ చైర్మన్ గారు, వాళ్ళ కమిటీ సభ్యులు, అదేవిధంగా జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షుడు, మా 6వ వార్డు ఇన్ఛార్జ్ అయిన కొండా ప్రవీణ్ గారికి, కోట గురుబ్రహ్మం గారికి, అదేవిధంగా షణ్ముఖం గారికి, శాస్త్రి గారికి, సత్యం గారికి, యువత అధ్యక్షుడు హేమంత్ గారికి, అదేవిధంగా రమేష్ గారికి, సురేష్ గారికి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఈ ఆర్యవైశ్య పేదలకు, అదేవిధంగా పేదలకు, సంక్రాంతి జరుపుకోలేని వారికి అందరికీ కూడాను నిత్యావసర వస్తువులు సంక్రాంతి కానుకగా ఈరోజు నా చేతుల మీదుగా కన్యకా పరమేశ్వరి గుడిలో వారి ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని పేదలందరికీ ఇచ్చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి విచ్చేసిన ఆర్యవైశ్యులు, భక్తులు, పేదలు అందరూ కూడా భారీ ఎత్తున ఈ కన్యకా పరమేశ్వరి గుడిని రాష్ట్రంలోనే ఇంత బాగా నేను ఎక్కడా చూడలేదు. అంత బాగా కట్టుకొని మొదటి వార్షికోత్సవంలో ఇంత మంచి కార్యక్రమాలు పేదలకు, వాళ్ళకి గుడికి వచ్చే భక్తులకు కావచ్చు, పేదలకు కావచ్చు, అందరికి కావచ్చు, వాళ్ళకి స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా వీళ్ళు వయసులందరూ కలిసి ఈ విధంగా పండుగ సందర్భంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చాలా ఈ మంచి ఆలోచన వచ్చినందుకు ఆదివాసులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చి నా చేతుల మీదుగా ఈరోజు ఈ నిత్యావసర పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఆదివాసులందరికీ నేను రుణపడి ఉంటాను. ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా చేసిన అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై వాసవి. నా పేరు కొండా ప్రవీణ్ శంకర్. నేను శ్రీ పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిని, అలాగే శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానానికి గౌరవ అధ్యక్షుడిని. ఈ సంక్రాంతి కానుక కింద ఆర్యవైశ్య పేదలకి పలసరుకులు ఇవ్వాలని సంకల్పించాము. 2 రోజుల క్రితము ఈ చలికాలంలో అందరికీ దుప్పట్లు పంచాలనే ఉద్దేశంతో 500 మందికి దుప్పట్లు ఇవ్వడం జరిగింది ఇదే ప్లేస్లో. ఈరోజు 350 మందికి సుమారు 1075 రూపాయలు కిట్, చిల్లర సామాన్ల కిట్ని 350 మందికి అందిస్తున్నాము. అలాగే ఈరోజు మాకు ఈ కార్యక్రమానికి
మన వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు చిని సత్యనారాయణ గారు ఇద్దరు వచ్చారు. తర్వాత మేము త్వరలో వాటర్ ప్లాంట్ కూడా రెడీ చేస్తున్నాము. సెటిగుంట రోడ్లో 10 మందికి ఉపయోగపడుతుంది, అది కూడా త్వరలో ప్రారంభిస్తాము. అలాగే రాబోయే కాలంలో ఒక ఆర్యవైశ్య భవనాన్ని కూడా ఏర్పాటు చేయాలని సంకల్పించున్నాము. దానికి మా పొంగూరు నారాయణ గారిని కలిసి దానికి ఒక స్థలాన్ని మాకు కేటాయిస్తే మా ఆర్యవైశ్యుల దాతల సహకారంతో ఆ నిర్మాణాన్ని కూడా పూర్తి చేసుకుంటాము. గతంలో నేను అన్నదాన సమాజంలో ఉన్నప్పుడు నారాయణ గారు మనకి పార్థివ శరీర వసతి నిలయమని ఒక డెడ్ బాడీస్ పెట్టుకునే స్థలాన్ని మనకి ఇచ్చారు. వారి టైంలోనే మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ స్థలాన్ని కన్స్ట్రక్షన్ చేసి వారి చేతుల మీదుగా ప్రారంభించున్నాము. ఇప్పుడు కూడా మన నారాయణ గారు మనకి అన్ని విధాల చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. వారిని అడిగితే ఏది కాదనరు. దానికి మాకు విజయభాస్కర్ రెడ్డి గారు కూడా మాకు తోడై వారికి ఒక మాట చెప్పి మాకు స్థలాన్ని కేటాయించాలని, ఆ నిర్మాణానికి మీరు కూడా కొనుక్కోవాలని కోరుకుంటూ సెలవు. మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.